మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం షిరిడి సాయి కాలనీ వాసులకు శాపంగా మారింది. గతేడాది భారీ వర్షం వల్ల వచ్చిన వరదలకు సూర్యాపేట జిల్లా కోదాడలోని షిరిడి సాయి కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో ఆనాడు జిల్లా కలెక్టర్, రెస్క్యూ టీం, మున్సిపాలిటీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రజలను బోట్ల సాయంతో కాపాడారు. మళ్లీ ఈ ఏడాది వర్షాకాలానికి ముందస్తుగానే కోదాడ పెద్ద చెరువులోని గుర్రపు డెక్క తమ్మరవాగు బ్రిడ్జ్ దగ్గర ఆగడంతో జేసీబీ సాయంతో ఆ గుర్రపు డెక్కను అక్కడి నుంచి తొలగించి షిరిడి సాయి కాలనీ వైపు వచ్చే వాగులో పడేశారు. 3 రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికి షిరిడి సాయి కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో మళ్లీ వరద వచ్చి తమని ముంచుతుందేమోనని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరుతున్నారు. ఈ వాగులో ఆగి ఉన్న చెత్తా చెదరం, గుర్రపు డెక్కను క్లీన్ చేయకపోతే ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లించమని హెచ్చరించారు కాలనీ వాసులు. పరిధిలో ఉన్నటువంటి షిరిడి సాయి కాలనీ అనే వెంచర్ అన్నమాట. అయితే ఈ వెంచర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కానీ ఒక వాగు ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడింది. గతంలో వర్షం వచ్చినప్పుడు ఈ వెంచర్ మొత్తం మునిగిపోయింది. కానీ అప్పుడు కలెక్టర్ గారు వచ్చిండు, మున్సిపాలిటీ సిబ్బంది వచ్చారు, అందరూ చూశారు. కానీ కనీసం పరిష్కార మార్గం అనేది ఆలోచించకుండా వదిలేసిపోయారు. ఆ రోజు ఈ రోజు మళ్ళీ వర్షం వస్తుంది అనటానికి ముందుగా బ్రిడ్జి యువతల మొత్తం శుభ్రం చేశారు. కానీ మళ్ళీ యువతల షిరిడి సాయి పరిధిలో శుభ్రం చేయలేకపోయారు. ఇప్పుడు మబ్బులు చేసినాయి. మరి అధికారులు ఎవరు స్పందించకపోయేటాలకి మేము ఇక్కడున్న కాలనీ వాసులతో పాటు మాట్లాడినాం. తప్పనిసరిగా అధికారులు స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వాగుని అంటే ఈ గుర్రపు డెక్కలు అన్నీ తొలగించి మమ్మల్ని రక్షించాలని కాలనీ వాసులుగా మేము కోరుకుంటున్నాం. అట్లనే ఈ కాలనీలో మైనార్టీ స్కూల్ కూడా ఈ వాగు దగ్గరలో ఉంది. పిల్లగాళ్ళకి వాసన వస్తుంది. దయచేసి అధికారులు స్పందించి దీన్ని త్వరగా పరిష్కారం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇళ్లలోకి నీళ్లు రావటం కానీ అంతా జరిగింది. ఎంత జరిగినా కూడా కలెక్టర్ కానించి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు కానీ మొత్తం వచ్చి యంత్రాంగం మొత్తం వచ్చి చూసిపోయారు, ఫోటోలు తీసుకొని పోయారు. కానీ ఒక్కళ్ళకి కూడా ఒక నష్టపరిహారం రాలే, ఒక్కళ్ళకి కూడా ఒక రూపాయి రాలే. మరి అసలు ఏమైందనేది ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. కానీ మాకైతే ఒక రూపాయి అందలేదు. సీళ్లు తీశారు. ఆ సీళ్లు కూడా కొంతవరకే కాంట్రాక్ట్ తీసుకున్నారట, కొంత దూరం వరకే, మెయిన్ బ్రిడ్జి వరకు తీశారు. ఆ సీళ్లు తీసేసి బయట వేయకుండా కాలంలో వదిలిపెడితే ఆ తీసినటువంటి సీళ్లు మొత్తం కూడా మా కాలనీ దగ్గరకు వచ్చేసి ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఏమైందంటే కొద్ది వర్షం రావడం వల్ల మొత్తం అసలు నీళ్లు పైకి ఎక్కుతున్నాయి. నీళ్లు పైకెక్కి మళ్ళీ కొంచెం పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, మళ్ళీ గత సంవత్సరాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇళ్లలో